మీకు ఇప్పుడు లైవ్ దృశ్యాలు చూపిస్తున్న మ్యాజిస్ట్రేట్ ఇంటి ముందు ఉన్నటువంటి దృశ్యాలు ఇవి. వైద్య పరీక్షల అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు బండి భగీరథ్ని పోలీసులు. మ్యాజిస్ట్రేట్ ఇంటి ముందున్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. టీవీ9 ఎక్స్క్లూజివ్ గా మీకు ఆ దృశ్యాలు చూపిస్తోంది. మ్యాజిస్ట్రేట్ ఇంటి వద్దే మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్ అక్కడికి ఆల్రెడీ చేరిపోయారు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి. శ్రవణ్, ఏంటి సిచ్యువేషన్? ఆల్రెడీ వైద్య పరీక్షలు కంప్లీట్ అయిపోయి మ్యాజిస్ట్రేట్ ఇంటి వద్దకి చేరుకున్నారా? ఎస్ వైద్య పరీక్షలు ముగిశాయి. మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు చేరుకున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎస్పీ కోటిరెడ్డి సమక్షంలో కాన్వాయ్తో పాటు మెజిస్ట్రేట్ నివాసానికి చేరుకున్న విజువల్స్ ప్రస్తుతం మనం చూడొచ్చు. వైద్య పరీక్షలు ముగిశాయి. హెల్త్ కేర్ సెంటర్లో వైద్య పరీక్షలు ముగిసిన అనంతరము భగీరథ్ను మేడ్చల్ మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకొచ్చిన విజువల్స్ ప్రస్తుతం మనము చూస్తున్నాము. ప్రస్తుతం ఇక్కడ కోటిరెడ్డి తన టీంతోని మొత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బండి భగీరథ్కు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పూర్తిగా స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరము ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరము బండి భగీరథ్ను కోటిరెడ్డి సమక్షంలో ఉన్న బృందం తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా మెజిస్ట్రేట్కు బండి భగీరథ్తో పాటు వచ్చిన ఇద్దరు అడ్వకేట్లతో పాటుగా కూడా బృందం మొత్తం పోలీసులు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం బండి భగీరథ్ను మెజిస్ట్రేట్ నివాసంలో ముందు హాజరుపరిచిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మెజిస్ట్రేట్ ముందు ఇప్పుడు పోలీసులు కేసు బుక్ చేసిన వివరాలను వివరించనున్నారు. దాంతోపాటుగా కూడా ఆ స్టేట్మెంట్లో ఉన్న అంశాల ఆధారంగా మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా పోలీసు బందోబస్తును ప్రస్తుతం అయితే జడ్జి నివాసం ముందు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఈ సిచ్యువేషన్ పూర్తిగా కూడా పోలీసులు విచారణ జరిగిన తీరు చూడొచ్చు. మనం ఇక్కడ నుంచి చూస్తున్నాము. మెజిస్ట్రేట్ నివాసంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మనకు ఇక్కడ నుంచి పూర్తిగా చూడొచ్చు. మనం ఎక్స్క్లూజివ్గా ఫ్రేమ్ చూపించాము, చూసారుగా. మెజిస్ట్రేట్ నివాసంలో అక్కడ పూర్తిగా క్లోజ్ ఫ్రేమ్లో మనకి కనిపిస్తుంది. టీవీ9 స్క్రీన్ మీద మనం ఇప్పుడు చూస్తున్నాము. సో మెజిస్ట్రేట్ నివాసం లోపల ఉన్న సిచ్యువేషన్స్ మనము పూర్తిగా గమనిస్తున్న సిచ్యువేషన్. రైట్ మీరు చెప్పారు, మేము వచ్చేస్తాం. సో ఇది సిచ్యువేషన్. మెజిస్ట్రేట్ నివాసంలో ఉన్న విజువల్స్ని మనం చాలా క్లియర్గా విజువల్స్ని చాలా క్లియర్గా గమనించాం. మెజిస్ట్రేట్ నివాసంలో పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కూడా ఇప్పుడు పూర్తిగా కూడా విచారణ లోపల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరము ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు వాదనలో వినిపిస్తున్న తర్వాత మరికొద్దిసేపట్లో మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. పూర్తి బందోబస్తున్న మెజిస్ట్రేట్ నివాసం వద్ద పూర్తి బందోబస్తు సో చాలా ఎందుకంటే హై ప్రొఫైల్ కేసుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బండి భగీరథ్కి సంబంధించిన కేసు సెన్సేషన్ సృష్టించిన నేపథ్యంలో పోలీసులు కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లను చేశారు. ఎవరు కూడా ఇక్కడ చూడొచ్చు. అక్కడున్న ఎదురుంగ నివాసంలో చుట్టుపక్కల మెజిస్ట్రేట్కు ఇంటి పక్కల ఉన్న ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఇంటి లోపలికి వెళ్ళాలని పోలీసులకి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే రెండు తెలుగు స్టేట్స్లో హైలీ సెన్సేషన్ సృష్టించిన కేసు ఇది కాబట్టి పోలీసులు అదే స్థాయిలో
దాని విచారణను కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తారు. సిట్ బృందం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరము కోర్టుకు దగ్గరలో సమీపంలో ఉన్న మెజిస్ట్రేట్ ముందు 9వ అదనపు కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన నేపథ్యంలో ప్రస్తుతం మెజిస్ట్రేట్ వాదనలు వింటున్నారు. మరికొద్ది సేపట్లో మెజిస్ట్రేట్ దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. దాని తర్వాత బండి భగీరథ్ను మెజిస్ట్రేట్ నిర్ణయం ఆధారం మేరకు తరలించనున్నారు. ప్రస్తుతం అయితే పూర్తి బందోబస్తు నడుమ మెజిస్ట్రేట్ నివాసం మధ్య పోలీసు పూర్తి బందోబస్తు మధ్య బండి భగీరథ్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. లోపల వాదనలు అయితే కొనసాగుతున్నాయి మెజిస్ట్రేట్ ముందు. కొద్దిసేపటి క్రితమే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు బండి భగీరథ్ని. అంతకంటే ముందు మేడ్చల్లో ఉన్న పిహెచ్సిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము. మ్యాజిస్ట్రేట్ ఇంటి ముందున్నటువంటి లైవ్ దృశ్యాలు మనం గమనిస్తూ ఉన్నాము. పోలీస్ వెహికల్స్ మ్యాజిస్ట్రేట్ ఇంటి వద్దకి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. బండి భగీరథ్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు. మ్యాజిస్ట్రేట్ ఇంటి ముందు మొత్తం కూడా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఆ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు ఎవరు కూడా బయటకు రావద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పూర్తి వివరాలు, లేటెస్ట్ అప్డేట్స్, అక్కడ సిచ్యువేషన్ వివరించడానికి మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఓవర్ టు యు. విచారణ మెజిస్ట్రేట్ ముందు విచారణ ముగిసింది. వెంటనే ఇప్పుడు బండి భగీరథ్ను ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వెహికల్స్ ఫాలో అవుతున్నాం. వెహికల్ ఎక్కడ ఉంది? ప్రస్తుతం అయితే భగీరథ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్న వెహికల్స్ మనం అయితే చూస్తున్నాము. మెజిస్ట్రేట్ ముందు దాదాపు 5 నిమిషాల పాటు తమ వాదనలు విన్న తర్వాత మెజిస్ట్రేట్ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత నిర్ణయం మేరకు ప్రస్తుతం అయితే బండి భగీరథ్ నుంచి ఇక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ మనము టీవీ9 స్క్రీన్లో చూస్తున్నాము.